ఒక ఇండియన్ సైంటిస్ట్ ఇండియాకి ఒక నాసాని డెవలప్ చేయాలి అనుకున్నారు. కానీ ఇండియన్స్ అందరూ కలిసి ఆ సైంటిస్ట్ ఏం చేశారో తెలుసా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నంబి నారాయణ్ గారి గురించి. ఇస్రో టాప్ సైంటిస్ట్ ఈయన. 1994లో క్రయోజెనిక్ ఇంజన్ ని ఆల్మోస్ట్ రెడీ చేశారు. ఆ టైంకి ఇంజన్ రెడీ అయి ఉంటే ఇండియా స్పేస్ లీడర్ అయి ఉండేది. తర్వాత ఏమైంది? ఆయన మీద దేశద్రోహి అని ముద్రేశారు, స్పై అని జైల్లో పెట్టారు. ఎవిడెన్స్లు, ప్రూఫ్లు వాటి సంగతి ఏమిటి? ఏమీ లేవు. మీడియా ట్రయల్స్, టార్చరు ఆయన కెరియర్ ని ఎండ్ చేసేసాయి. అయ్యయ్యో. మన దేశం ఎదగడం కొంతమందికి నచ్చదు. ఈ క్రయోజెనిక్ టెక్నాలజీ కూడా కొంతమందికి నచ్చలేదు. అందుకే ఈ సైంటిస్ట్ కెరియర్ ని క్లోజ్ చేసేశారు. ఆ తర్వాత సిబిఐ ఈయనకి క్లీన్ చిట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు 50 లక్షల కాంపెన్సేషన్ ని కూడా ప్రకటించింది. కానీ పోయిన ఆ గౌరవం, దేశద్రోహి అని వేసిన ముద్ర, 20-30 సంవత్సరాల కష్టాన్ని ఎలా తిరిగి వెనక్కి తీసుకొస్తాం? కమింగ్ డేస్ లో అయినా ఎవరి మీద ఎలిగేషన్ చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఒక తప్పుడు ఆరోపణ ఒక జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈయనలాగా దేశం కోసం పనిచేసే వాళ్ళు ఉండడమే చాలా తక్కువ. అలాంటి వాళ్ళకు కూడా ఇలా జరగడం అస్సలు మంచిది కాదు. మన దేశం ఎదగడం ఇష్టం లేని దేశాలు ఏమిటో తెలుసా? ఆ మనుషులు ఎవరో తెలుసా? ఎవరు?